హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్. చాలా మంది అక్కడికి వెళ్ళి మరి మ్యాచ్ చూస్తున్నారు. సో టికెట్స్ ఉన్నాయి కానీ టైం లేదన్నమాట. నెక్స్ట్ ఏప్రిల్ 5th ఒక మ్యాచ్ జరగబోతుంది చెన్నైది, దానికి వెళ్దామని చూస్తున్నా. సో అది పక్కన పెడితే ఈ రోజు మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు ఏంటి, ప్రిడిక్షన్ ఏంటి, విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది, పిచ్ రిపోర్ట్ ఏంటి అని తెలుసుకునే ముందు మనం SRH వర్సెస్ ముంబైలో ప్లేయింగ్ 11 ఎవరు ఉంటారు అని చూద్దాం. మాక్సిమం ప్లేయింగ్ 11 అనేది సేమ్ టీం దింపే అవకాశమే ఉంటది, అందులో ఎలాంటి సందేహం లేదు. SRH టీం ని ఫస్ట్ చూసినట్లయితే మనం మయాంక్ అగర్వాల్, అలాగే అభిషేక్ శర్మ, ఇంకోటి మీకు వన్ డౌన్ అలాగే రాహుల్ త్రిపాఠి. మొన్న కొంచెం స్లోగా ఆడాడు, ఈసారి అయితే కొద్దిగా అగ్రెసివ్ గా ఆడతాడని నేను అనుకుంటున్నా రాహుల్ త్రిపాఠి. అలాగే యాడెన్ మార్క్రమ్. సో ఫిలిప్స్ ఉండకపోవచ్చు మేబీ. నెక్స్ట్ ఆ ప్లేస్ లో క్లాసన్, మనం తెలిసి ఇరగదీసాడు. జస్ట్ ఒక్క షాట్ కనెక్ట్ అయి ఉంటే విన్నింగ్ అయిపోయింది. అన్ని సిక్స్లు కొట్టాడు, ఆ ఒక్క 6 దగ్గరే కొంచెం ఆగిపోయింది అనమాట బండి. సో అందుకనే మ్యాచ్ అనేది ఓడిపోయాం, మనందరం కూడా చూసాం. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మ్యాచ్ అది. అండ్ ముంబై జీటీ మ్యాచ్ కూడా చాలా ఎక్సలెంట్ మ్యాచ్ అది కూడా. అంటే వాళ్ళు అక్కడ ఎడ్జ్ వరకు వచ్చి ఓడిపోయి ఉన్నారు, వీళ్ళు ఎడ్జ్ వరకు ఓడిపోయి ఉన్నారు. సో ఇద్దరిలో బోనీ కొడటానికి చాలా ఉత్సాహంగా ఉంటారు. ఎవరు విన్ అవుతారు ఏంటి అనేది కూడా ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. సో క్లాసెన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. సో క్లాసెన్ ఏదైతే ఫినిషింగ్ రోల్ ఉంటుందో దానికైతే ఖచ్చితంగా ఉంటాడు. ఒకవేళ SRH ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం క్లాసెన్ కొంచెం బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోట్ కూడా చేసి వచ్చే అవకాశాలు అయితే కనబడుతుంది. ఆ తర్వాత అబ్దుల్ సమాద్ ఉన్నాడు. అలాగే మీకు ఈసారి వాషింగ్టన్ సుందర్ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. సో ఆ ప్లేస్ లోనే షాబాద్ అహ్మద్ రావచ్చు. షాబాద్ అహ్మద్ అండ్ మార్కో జాన్సన్ అండ్ ట్రెవిస్ హెడ్ ని ఏమన్నా ఈ మ్యాచ్ లో ఆడిపించే అవకాశం ఉంది. ఒకవేళ అలా ఆడిపించే ఛాన్స్ ఉంటే ఓపెనర్స్ లో ఎవరో ఒకరిని పక్కన పెట్టాలి. అభిషేక్ శర్మని పెడతారా, మయాంక్ ని పెడతారా? మయాంక్ ని పెట్టేంత అయితే ఉండదు, ఎందుకంటే కొంచెం మంచి టచ్ లో ఉన్నాడు. మొన్న ఈజీగా పికప్ షాట్స్ అయి తీసుకున్నాడు, ఈజీగా స్క్వేర్ షాట్లు కూడా కొట్టాడు. అంటే బాల్ ని చాలా బాగా ఫోకస్ గా చూస్తున్నాడు, మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. కాబట్టి సో బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి అంత సాహసం చేయరు అనుకుంటున్నాను. ఒకవేళ ట్రెవిస్ హెడ్ వస్తే ఎవరు పక్కన పెడతారంటే ఫారెన్ ప్లేయర్ ని పక్కన పెట్టాలి, అందులో డౌట్ లేదు. వాళ్ళు ఎవరిని పెట్టుకుంటారు? SRH కి ఎప్పటి నుంచో కూడా ఇదే ఉంది, ఏంటంటే ఫారెన్ ప్లేయర్స్ ఎక్కువ ఉంటారు కానీ ఆడేది నలుగురే ఉంటారు మనకి టీమ్ లో చూసుకున్నట్లయితే ప్లేయింగ్ 11 లో. సో మార్చి వాళ్ళని ఆడించాల్సి వస్తుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది టీమ్ లో. మిగతా వాళ్ళు మన లోకల్ ప్లేయర్స్ కానీ మన ఇండియన్ ప్లేయర్స్ కానీ అంత పెద్దగా పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉండరు. సో SRH కి ఎప్పటి నుంచి ఇదే పెద్ద మైనస్ ఉంటూ ఉంటుంది, నేను ఎప్పుడు చెప్తుంటా. అలాగే సో భువనేశ్వర్ కుమార్ కి ఆ 19th ఓవర్ అనేది ఇవ్వద్దు దయచేసి, మీకు దండం పెడతా. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గారు ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా కామెంట్ చేయండి. ఎవరైనా ఆ 19th ఓవర్ అనేది గండం ఉంది, అందులో డౌట్ లేదు. భువనేశ్వర్ కు దండం పెట్టాలి మనం. ఎందుకు అంటే 19th ఓవర్ 20 నుంచి మీకు 30 రన్స్ మధ్యలో ఖచ్చితంగా ఇస్తున్నాడు. అది ఏ టీం అయినా సరే, ఇద్దరు ఇండియన్ టీం కి వచ్చినా కూడా ఆ 19th ఓవర్ అట్లనే వేస్తున్నాడు. మరి అతను ఎందుకు వేస్తున్నాడు? ఫస్ట్ స్పెల్ బాగుంటది 2 hours. ఆ టైంలోనే ఇప్పుడు నిన్న చూడండి మ్యాచ్ లో చూసినట్లయితే లాస్ట్ వరకు ఎవరుంటారు బౌలర్స్ అనేది సో గెస్సింగ్ వర్క్ ఉన్నా లేకపోయినా కూడా ముందు కోట అనేది ఫినిష్ చేయించాడు. ఏది రబాడాది, మీకు ఆ కెప్టెన్ చూడండి ఎంత తెలివైనాడు. రబాడా ఫినిష్ అయిపోయింది, స్లాగ్ ఓవర్ ఎవరేస్తారు అని చూసాం మనం. సో అక్కడ అది తెలివి అనమాట. ఎందుకంటే అప్పటి వరకు స్పెల్ బాగా వేసిన వాళ్ళు ఆ ఒక్క ఓవర్ ఖచ్చితంగా మాత్రం మెయింటైన్ చేయగలిగితే బాగుంటది. సో ఇది తర్వాత మన అనాలిసిస్ లో డీప్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. ఆ భువనేశ్వర్ కి మాత్రం ఇవ్వకూడదు, బట్ భువనేశ్వర్ కూడా ఉంటాడు. ప్యాట్ కమిన్స్ అలాగే మయాంక్ మార్కండే, నటరాజన్ మేబీ ఏమైనా ఇంపాక్ట్ ప్లేయర్ కింద పెట్టే ఛాన్స్ ఉంటుందా బౌలింగ్ అయితే అనేది చూడాలి. ఇది SRH టీము. ఇంకా మనం ముంబై టీం చూద్దాం. సేమ్ ప్లేయింగ్ 11 ఆల్మోస్ట్ అదే ఉంటుంది. సో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, నమందీర్, అలాగే బ్రెవిస్, అలాగే తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, ఇంకా హార్దిక్ పాండే, కోయిట్జీ, జస్ప్రీత్ బుమ్రా, మొలానీ అండ్ పీయూష్ చావ్లా, లుక్విడ్ మేబీ ఏమైనా ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటుందేమో చూద్దాం. సో ఇదే ప్లేయింగ్ 11 అనేది మాక్సిమం ఉండొచ్చు. అంటే టాస్ పడిన తర్వాత బ్యాటింగ్ కండిషన్స్ అలాగే ఆ పిచ్ కండిషన్స్ చూసి కూడా సో ప్లేయింగ్ 11 అనేది మారుస్తారు, మనకు తెలిసిందే. సో దాన్ని బట్టి ప్రిడిక్షన్ అలాగే
విన్నింగ్ మీటర్స్ కొంచెం ఒక పవర్ ప్లే అయిపోయిన తర్వాత అది మారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు అట్ ప్రజెంట్ విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది? విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది అంటే 60% ముంబైకి ఛాన్స్ ఉంటే 40% మాత్రమే SRH కు ఉంది. అంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. యాక్చువల్లీ ఎప్పుడు 52-48, 56-44 ఇట్లా ఉంటూ ఉంటుంది. ఇక్కడ 60% వెళ్ళిపోయింది ముంబైకి, SRH కి మాత్రం ఇంతే ఉంది 40%. ఎందుకు అలా ఉంది అంటే బికాస్ ఆఫ్ పిచ్ లో రోహిత్ శర్మకి బాగా కలిసి వస్తుంది, డౌట్ లేదు. ఉప్పల్ స్టేడియంలో మామూలు పర్ఫార్మెన్స్ ఉండదు, రోహిత్ కి చాలా బాగా వచ్చిన పిచ్. అలాగే ఈశాన్ కిషన్ కూడా మంచిగా వచ్చిన పిచ్ ఇది. సో వాళ్ళిద్దరు కూడా ఓపెనర్స్ కాబట్టి బ్రహ్మాండంగా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటే బ్యాటింగ్ ట్రాకే, డౌటే లేదు. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే హ్యూజ్ స్కోర్ నమోదు చేసుకోవచ్చు, 190-180 ప్లస్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు, లేదా 200 ప్లస్ అయినా కొట్టేయచ్చు, హ్యూజ్ స్కోర్ వెళ్ళిపోవచ్చు, డిపెండ్ కూడా చేసుకోవచ్చు. సో టాస్ గెలిస్తే బ్యాటింగే తీసుకుంటే ఏ టీం అయినా కూడా. ప్యాట్ కమిన్స్ కూడా ఈ ఎస్పెషల్ పిచ్ మీద ఒక మంచి రికార్డే ఉంది మనోడికి కూడా. సో ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో ఈశాన్ కిషన్ గానీ రోహిత్ శర్మ గానీ కొంచెం తడబడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో వాళ్ళిద్దరు వికెట్స్ ఒకవేళ ఎర్లీగా ప్యాట్ కమిన్స్ తీయగలిగితే SRH కి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుంది, అదర్వైజ్ లేదు. సో SRH టీం గెలవదు అని ప్రిడిక్ట్ చేయడం అనేది చాలా కష్టమే. లాస్ట్ టైం కూడా అదే చెప్పా. కాకపోతే ఏంటంటే క్లాస్ ఇన్ ఇన్నింగ్స్ అనేది జస్ట్ ఆ ఎడ్జ్ వరకు తీసుకెళ్ళింది. సో మీకు ఎక్కడా కూడా అంటే తక్కువ అంచనా అయ్యేది సార్, SRH తక్కువ అంచనా అయ్యేది సార్ అంటున్నారు. మీకు పేపర్ మీద బౌలింగ్ కనపడుతుంది బలంగా, బ్యాటింగ్ ఎక్కడ కనబడట్లా. సో ఎక్కడ టక్ పడిపోతున్నారు. ఆ రోజు ఎవరైనా ఆడితే వాళ్ళు హీరో కింద నిలుస్తారు తప్ప, సో మీకు ఎక్కడా కూడా వీళ్ళు ఆడతారు కాన్ఫిడెంట్ గా, ఎస్ ఈయన భుజాల మీద వేసుకుని బాగా తీసుకెళ్తాడు మ్యాచ్ అనేది ఎక్కడా కూడా లేదు. అదే ముంబై చూడండి, మీకు ఆల్మోస్ట్ హార్దిక్ పాండే అక్కడ వరకు కూడా బ్యాటింగ్ ఆర్డర్ అనేది ఉంది. అంటే 7 బ్యాట్స్మెన్ అంటే ఎవరినైనా నమ్ముకోవచ్చు అన్నట్టు ఉంటుంది. సో వేరే టీం ఇప్పుడు కోల్కతా చూసినా కూడా అట్లానే ఉంటుంది. మీకు ఆండ్రే రసెల్ వరకు బ్యాటింగ్ ఆర్డర్ ఉంటుంది. సో వాళ్ళల్లో ఎవరు క్లిక్ అయినా కూడా సో ఈజీగా మ్యాచ్ ఇదైపోవచ్చు అనమాట, అటు తిరిగిపోవచ్చు అనమాట. సో అందుకని SRH కి అది లేకుండా పోయింది. చూడండి మీకు ఎవరిని కూడా అంత బాగా నమ్ముకుని విన్నింగ్ వరకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరు కూడా లేకుండా ఉన్నారు. సో క్లాస్ అని మొన్న ఇన్నింగ్స్ ఆడాడు కాబట్టి మీకు ఆ హోప్ అనేది వచ్చింది. అదే బ్యాటింగ్ ఆర్డర్ చూడండి, క్లాస్ మనోడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆడితేనే అంతవరకు మ్యాచ్ అనేది వచ్చింది. అసలు అక్కడ వరకు పీకల మీద కూడా ఉంది మ్యాచ్, అన్ని సిక్స్లు పడినాయి కాబట్టి అంతవరకు రాగలిగాం. లాస్ట్ ఓవర్ వరకు కూడా మ్యాచ్ వచ్చింది, లాస్ట్ ఓవర్ 13 రన్స్ వరకు కూడా వచ్చింది. సో నెక్స్ట్ టైం ప్రతిసారి కూడా అలా కనెక్ట్ అవ్వాలంటే అవ్వకపోవచ్చు. కాబట్టి ఏది అనేది చెప్పలేము. బ్యాటింగ్ ఆర్డర్ వీళ్ళ మీద పటిష్టంగా ఆధారపడ్డామని చెప్పలేకపోతున్నాం SRHకి వచ్చేసరికి. అందుకనే SRH విషయంలో కొంచెం ప్రిడిక్షన్ చేయాల్సి వస్తుంది. సో MI అయితే బలంగా ఉంది జట్టు. నాకు అయితే నా ప్రిడిక్షన్ ఏంటంటే ముంబై ఇండియన్సే మాక్సిమం విన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి ఇప్పటి వరకు. సో 7 మ్యాచెస్ అయినాయి. 7 మ్యాచెస్ లో మన 5 ఆల్మోస్ట్ 5 100 ప్రిడిక్షన్స్ రైట్ అయినాయి. ఒక 2 ఒకటే రాంగ్ అయినాయి, 5 అయితే పర్ఫెక్ట్ గా అయినాయి. ఇది కూడా ప్రిడిక్షన్ ఏంటంటే ఉప్పల్ స్టేడియం బ్యాటింగ్ ట్రాక్ ఉంది. సో బ్యాటింగ్ బలంగా ఉంది ముంబైకి కాబట్టి సో ముంబై వైపే ప్రిడిక్షన్ అనేది చెప్తున్నా. సో అది మీకేమనిపిస్తుంది, ఎవరు గెలుస్తారనేది చూడండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.